చాలు. తుడుచుకున్నాక టవల్ ఎక్కడ వేయాలబ్బా? థ్యాంక్ యూ. ఈ రోజు కూడా అకౌంట్లో రాసుకోండి సార్. ఏ రేపు నీకు ఎగ్జామ్ ఉందిగా, వెళ్ళి చదువుకో, నేను చూసుకుంటాను. సరే అక్క. వీడేమిటి పెద్ద ఎడ్యుకేటెడ్ లాగా పేపర్ చదివేస్తున్నాడు, బొమ్మలు చూస్తున్నాడు అనుకుంటా. సార్ ఏంట్రా? ఊరంతా మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు సార్. ఏమని? మీరొచ్చాక ఈ లాడ్జ్ డెవలప్ అయిందంట, కస్టమర్స్ ఎప్పుడు ఫుల్గా ఉంటున్నారంట, తొందరలోనే ఈ లాడ్జిని 5 స్టార్ హోటల్ గా మార్చేస్తారని చెప్పుకుంటున్నారు. అవును సార్, మాటలా దీనంతటికీ కారణం మీ దీక్ష పట్టుదలే కదా. ఈ లాడ్జ్ కోసం రేయింబవళ్ళు తెగ కష్టపడుతున్నారు. ఏంట్రా కాకా పడుతున్నావు? విషయం ఏంటి? మరేం లేదు సార్, రాత్రులు చలి చంపేస్తోంది, నిద్ర పట్టడం లేదు. అందుకని మీరు పెద్ద మనసు 500 ఇచ్చారంటే ఇద్దరం స్వెటర్లు కొనుక్కుంటాం. 5 పైసలు కూడా ఇవ్వను, జాగ్రత్త. పీసును కొట్టు వెదవా. వీడొచ్చిన తర్వాత లాడ్జ్ నాశనం అయిపోయింది. అమ్మా, గ్రైండర్లో పిండి నలిగిందో లేదో ఒకసారి చూడమ్మా. ఉండు, వెళ్ళి చూసొస్తాను. స్వెటర్ కొనుక్కోండి. ఏం చేస్తున్నావురా? నువ్వు ఊరుకో. ఇందులో కూడా ఉందా? నీకు తెలుసు కదా, పైన చలి చంపేస్తుంది, మనకి స్వెటర్ కొనుక్కున్నాం. కరెక్ట్ గా మిక్స్ చేయడం కూడా నీకు తెలియదురా. నీ మొహానికి ఇదే ఎక్కువ. ఏంటి కొనుక్కున్నావు? ఏం సార్, లాడ్జ్లో ఎవరు తాగకూడదని మీరేగా రూల్స్ పెట్టారు, ఇప్పుడు మీరే ఇలా తాగుతున్నారేంటి సార్? రే, పెద్దోళ్ళు ఏం చెప్పారో మర్చిపోయావా? ఎదుటి వాళ్ళకి చెప్పేందుకే నీతులున్నాయి. ఈ ఫిలాసఫీ కోసమైనా మీరు తాగాలి సార్, తాగండి. సారు రూల్స్ మాత్రం పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు తాగండి సార్. అరే, మీరు నాకు బాగా నచ్చారురా, నచ్చబడ్డారా? మీ చేత మందు తెప్పించుకొని నేను తాగుతున్నాను. అప్పుడప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నారని విన్నాను, అది కూడా అడగడానికి నాకు హక్కు లేదంటే షట్టర్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవని సాయంకాలంలో డబ్బులు అడిగారు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారా డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఏమైనా చేయొచ్చు, ఆయన చూసి మీరు భయపడచ్చు, నేను భయపడను. ఈ రోజు ఆయన సంగతి తేల్చేస్తాను. ఏంట్రా రెచ్చిపోతున్నావు?